హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. సో ఈరోజు ఏంటంటే ఇక్కడ మేము ధనుష్కోటి నుంచి రామేశ్వరం వచ్చేసాము చెన్నై వెళ్ళడానికి. సో ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయితే వచ్చేసాం గైస్ చూడడానికి. సో ఇక్కడ ఫ్లోటింగ్ రాయ్ అనేది అయితే ఉందన్నారు. సో మా ఫ్రెండ్స్ అనేది చూడడానికి వచ్చేసాము. సో చూడొచ్చు హనుమంత్. సో ఇక్కడ రామాయణంలో జరిగిన కొన్ని స్టోన్స్ అనేవి అయితే ఇక్కడ ఉన్నాయి గైస్, చూసుకోవచ్చు, ఇక్కడ చూడొచ్చు మనము. సో అక్కడ చూసుకొని మేము స్టార్ట్ అయిపోయాం గైస్ మా రైల్వే స్టేషన్కి. సో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి గైస్ రామేశ్వరంలో చూడడానికి. సో లైక్ అబ్దుల్ కలాం మ్యూజియం, సో అవన్నీ మిస్ అయ్యాము. సో మాకంటే టైం అనేది లేకుండా గైస్. సో మా ట్రైన్ అనేది ఈవినింగ్ ఉండే. సో మా ఫ్రెండ్స్తో అయితే నేనైతే మండపం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ నుంచి చెన్నై వెళ్తున్నాం గైస్. చెన్నై నుంచి అక్కడ నుంచి కోయంబత్తూర్ ట్రైన్ అయితే క్యాచ్ చేయాలి మేము. ఇప్పుడే చెన్నై రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం గైస్. సో చూసుకోవచ్చు, చెన్నైకి వచ్చేసాం, మళ్ళీ సెకండ్ టైం వచ్చేసాము. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ట్రైన్ కోసము, కోయంబత్తూర్ ట్రైన్ కోసం. సో చిన్నగా ఇలా రీల్స్ అయితే చేసాం గైస్, ట్రై చేసాము. మేము తిరిగి అయితే ట్రైన్ అయితే ఎక్కుతున్నాం గైస్ కోయంబత్తూర్ వెళ్ళడానికి. చూసుకోవచ్చు మా ఫ్రెండ్స్ అందరూ అయితే ఎక్కుతున్నారు. సో జస్ట్ ఇప్పుడే ట్రైన్ అయితే దిగాం గైస్ కోయంబత్తూర్లో. సో ఇప్పుడు నైట్ స్టే చేసి మార్నింగ్ ఆదియోగి స్టాచ్యూకి అయితే వెళ్ళాలి గైస్. సో గైస్ మేము ఇప్పుడే కోయంబత్తూర్ అయితే వచ్చేసాం గైస్. సో ఆదియోగి టెంపుల్ని విజిట్ చేయడానికి. సో ఇక్కడ లాడ్జెస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ నైట్ స్టే చేసి మార్నింగ్ టెంపుల్ కాడికి వెళ్దామని, స్టాచ్యూ కాడికి వెళ్దామని. సో ఇక్కడ లాడ్జెస్ అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి గైస్. సో మనం చాలా సర్చ్ చేసి తీసుకుంటే, సో జస్ట్ నౌ వి టేకెన్ అవర్ లాడ్జ్. దిస్ టేకెన్ అరౌండ్ 1200 for one day. So we started for dinner. So we are searching for dinner. After completing dinner we are going to. సో మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్గా లంచ్కి అయితే వచ్చేసాం గైస్. చూసుకోవచ్చు ఇక్కడ సర్వ్ చేస్తున్నారు. సో డైరెక్ట్గా మళ్ళీ ఆదియోగి స్టాచ్యూ వెళ్ళే బస్ అయితే క్యాచ్ చేసాం గైస్ మేము మా ఫ్రెండ్స్ అందరం. సో ఇక్కడ విలేజ్ అయితే చూసుకోవచ్చు, చాలా నాకైతే మస్తు అనిపిస్తుంది విలేజ్ అయితే. సో ట్రీస్ అవన్నీ మంచిగా ఉన్నాయి, విలేజ్ అయితే మస్తు ఉంది. ఆదియోగి టెంపుల్ అయితే రీచ్ అయ్యాం గైస్. సో ఇప్పుడే బస్ దిగాము. సో చూపిస్తాను ఇక్కడ టెంపుల్ ఎలా ఉందో, విగ్రహం ఎలా ఉందో, స్టాచ్యూ ఎలా ఉందో. సో ఇక్కడ చూసుకోవచ్చు ధ్యానలింగ టెంపుల్ అయితే ఉంది గైస్. అక్కడికి వెళ్ళాలంటే ఫోన్స్ నాట్ అలౌడ్, ఇక్కడ డిపాజిట్ చేసి వెళ్ళాలి. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ గైస్. నేనైతే వెళ్ళొచ్చేసాను. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీకు పీస్ కావాలంటే అక్కడికి వెళ్ళి రావాలి, మస్ట్ విజిట్. సో ఇక్కడ నుంచి ఆదియోగి స్టాచ్యూ వెళ్ళాలంటే ఇక్కడ బుల్ ట్రక్స్ అని అయితే ప్రొవైడ్ చేశారు గైస్, చూసుకోవచ్చు. మేమైతే ఇక్కడ కోకోనట్ వాటర్ అయితే తాగాం గైస్. ఇక్కడ చూడండి, అక్క ఒకటే షార్ట్కి మాకు కట్ చేసి ఇచ్చేసింది కోకోనట్. సో బస్ దిగానే ఆదియోగి టెంపుల్ విజిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బుల్ ట్రక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు గైస్ వెళ్ళడానికి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి. సో చూసుకోవచ్చు మేము వెళ్తున్నాము. సో న్యాచురల్గా ఉంది గైస్. సో ఇందాక నేను ధ్యానలింగ టెంపుల్ విజిట్ చేశాను చెప్పాను కదా గైస్. సో అక్కడ వెళ్ళి చూస్తే అసలు లోపల వేరే వరల్డే ఉంది. అసలు మాటల్లో చెప్పలేము అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే. పీస్ అండ్ సైలెన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అక్కడ. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాకు యోగా కూడా నేర్పిస్తున్నారు ఇంకా 20 minutesలో. సో మాకు టైం లేదని వచ్చేసాము. సో నెక్స్ట్ టైం అయితే మళ్ళీ రావాలనుకుంటున్నాను, నాకు ఈ ప్లేస్కి విజిట్ చేయాలనుకుంటున్నాను. సో మీరు కూడా తప్పక రండి ఇక్కడికి, ధ్యానలింగ టెంపుల్కి అయితే తప్పక విజిట్ చేయండి. లోపల వెళ్ళి అసలు మెడిటేషన్ చేస్తే పీస్ఫుల్గా ఉంటుంది. అసలు మాటల్లో చెప్పలేకపోతే నేను అసలు మీరే వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే బెస్ట్. అసలు ఓపెన్ ప్లేస్లో కట్టేశారు గాయ స్టాచ్యూ అనేది, చాలా పీస్ఫుల్గా ఉంది. చూసుకోవచ్చు మీకు కూడా వీడియోలో. చాలా మొత్తం చుట్టంతా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. సో అక్కడ మధ్యలో స్టాచ్యూ అనేది పెట్టారు. ఇంకా సరౌండింగ్స్ మొత్తం ట్రీస్ ఇంకా మౌంటైన్స్తో ఉంది గాయస్. సో చూడడానికి అయితే మస్తు ఉంది అసలు. సో మేము ఇప్పుడు స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్, చూసుకోవచ్చు.
ఇక్కడ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది guys. ఇంకా కూడా మౌంటైన్స్ అవన్నీ. జై భోలేనాథ్. వా, అసలు చూస్తూ ఉండిపోతాను ఆ జగి స్టాచ్యూని అయితే. సో వెంటనే నా ఫోన్కి నా కెమెరాకి అయితే పని పెట్టేశాను. నేను వీడియోస్ తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను, మాకు తెలియదు. సో ఇక్కడికైతే చిన్న ప్రోగ్రామ్ అవుతుంది, ఇక్కడ సేవ్ ద సాయిల్ అనే ప్రోగ్రామ్ అవుతుంది. సో ఇది కూడా ఈవెంట్ అనేది మస్తు ఉంది. అసలు ఇక్కడ మొత్తం పీస్ఫుల్గా ఉంది, అసలు అట్మాస్ఫియర్ మొత్తం కూల్గా రిలాక్సింగ్ ఉంది అసలు. Depleted soils will not quench the fire of hunger. Unquenched hunger can burn the very world. This is a generational responsibility. సో గైస్ ఇప్పుడు షో అనేది స్టార్ట్ చేస్తున్నారు గైస్. సో మీకు ఈ షో అని కూడా చూపిస్తాను ఈ వీడియోలో. సో అందరూ కూర్చున్నారు. செல்போன் டார்ச் லைட்டுகளை உபயோகிப்பதை தவிர்க்கவும். நிகழ்ச்சியின் முடிவில் யோகேஸ்வரலிங்கத்திற்கு ஆரத்தி நடைபெறும். సో ఇక్కడ షో కంప్లీట్ కానీ ఇంకా 2 minutes 5 minutes ఉంది. అందరూ అప్పుడే లేచి వెళ్ళిపోతున్నారని నేను షాక్ అవుతున్నాను. సో తర్వాత తెలిసింది ఏంటంటే బస్సెస్ అనేది 7:30 వరకే లాస్ట్ అంట. సో అందుకని అందరూ వెళ్తున్నారు. సో ఓన్ వెహికల్తో వస్తే నో ప్రాబ్లం, బట్ బస్లో వస్తే మాత్రం సో మనకు కూడా దొరకాలి కదా, అందుకనే మనం ఇంకా వేరే దగ్గర కూడా వెళ్ళాలా. సో అందుకే లేచి పోతూనే ఉన్నాం అందరం.